నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. భారత్లో హిందువులు మెజారిటీ కాదట. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు అధికార ప్రతినిధి మౌలానా సజాద్ నొమాని. మరి ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా చూడాలా, లేకపోతే హిందూ సమాజాన్ని విడగొట్టాలన్నటువంటి కుట్రతో ఈ కామెంట్స్ చేశారా? అది ఇస్లాం సమిట్ జరిగింది, ఆ సమిట్లో చేసినటువంటి కామెంట్స్. कि भारत में हिंदू अकलियत में किसी कीमत पर हिंदुओं को अक्सरियत में नहीं माना जा सकता। सिख हिंदू नहीं है, क्रिश्चियंस हिंदू नहीं है, बुद्धिस्ट हिंदू नहीं है, शेड्यूल कास्ट के लोग हिंदू नहीं है, ट्राइबल लोग, आदिवासी लोग जो इस मुल्क के असली बाशिंदे हैं सबसे कदीम, वो भी हिंदू नहीं है। तमिलनाडु के लोग हिंदू नहीं है, लिंगायत हिंदू नहीं है। आप सोचिए जरा, हमारी ये नावाकफी है अपने मुल्क से, और शुरू से जो हमने हिंदुओं को बांटा है, ये सेकुलर हिंदू हैं, ये कम्युनल हिंदू हैं। इस तकसीम ने हमको बहुत धोखा दिया है। पहले सेकुलर हिंदुओं ने हमको नुकसान पहुंचाया, सो कॉल्ड सेकुलर हिंदू। अब वो लोग जो फासिस्ट हिंदू हैं, उनके हाथ में उन्होंने मुल्क को परोस दिया। లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే నేషనలిస్ట్ ఆఫ్ CEO సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పటికే హిందువులు కులం పేరుతో, ప్రాంతం పేరుతో సౌత్ నార్త్ అని రకరకాల డివిజన్స్తో విడిపోయి ఉన్నారు, కలిసి లేరు. ఇప్పుడు ఈ మౌలానా సజాద్ చేసినటువంటి కామెంట్స్, ఇది భావ ప్రకటన స్వేచ్ఛన, లేకపోతే హిందూ సమాజాన్ని సిక్కులు వేరంటారు, జాట్లు అసలు కానే కాదంటాడు, తమిళియన్స్ హిందూస్ కాదంటాడు, ఎవరు హిందూస్ కాదంటాడు, ఎలా చూడాలి? మౌలానా సజాద్ నొమాని చేసినటువంటి వ్యాఖ్య, ఇది ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అతను. సో అతను చేసినటువంటి వ్యాఖ్య యథాలాపంగా చేసిన వ్యాఖ్య కాదు. జస్ట్ లైక్ దట్ మాట్లాడిన మాటగా మనం చూడడానికి లేదు. అందులో ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేసిన వ్యాఖ్యలో ఒక ఇంత నిజం కూడా ఉంది. హిందువులు మెజారిటీ కాదు అని ఆయన అన్నాడు, చూసారా? మెజారిటీ కాదు అని అంటే నిజంగా హిందుత్వ భావనతో ఉన్నటువంటి జనాలు చాలా తక్కువగా ఉన్నారు. అదొక హిందూ మతంలోనే మన దగ్గర ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం, అంతకుమించి మనం ఏం చేయలేం. మన దగ్గర భక్తులు ఉన్నారు, మన దగ్గర చాలామంది భక్తులు ఉంటారు, కానీ హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే కొంతమంది సంకుచిత స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో మౌలానా అన్న మాట, అందులో ఆయన మాట్లాడిన దాంట్లో ఒక రకంగా నిజము ఉంది, అందులో కుట్ర ఉంది. రెండింటినీ అర్థం చేసుకోవాలి. అంటే అందులో రెండు, అది వాస్తవం కూడా, కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్నమాట. ఎట్ ద సేమ్ టైం అది కుట్రపూరితంగా చేసిన వ్యాఖ్య. కుట్రపూరితంగా ఎందుకు అని అంటే కనుక, ఇది దశాబ్దాలుగా, శతాబ్దాలుగా, సుమారు 3 శతాబ్దాలుగా అనుకుంటా, ఒక 300 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రభుత్వాలు మారినా, రాజులు పోయినా, రాజ్యాలు మారినా, లేకపోతే కొత్త రాజ్యాంగం వచ్చినా ఒకే ఒక విధానం మాత్రం కంటిన్యూ అవుతూ వస్తుంది. అదేంటంటే డివైడ్ అండ్ రూల్ అనే ఒక పాలసీ. ఇస్లామిక్ దురాక్రమణదారులు ఇదే చేశారు, వాళ్ళు డివైడ్ అండ్ రూలే చేశారు. ఆ తర్వాత బ్రిటిషర్స్ దాన్ని స్థిరీకరించారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు లేదా నాయకులు వాళ్ళందరూ కూడా SC, ST, BC మైనారిటీ అని విడగొట్టారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఈవెన్ కమ్యూనిస్టులు కూడా ఇదే మాటను చెప్తూ వచ్చారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చాయి, వాళ్ళు కూడా పూర్తి ప్రాంతీయ వాదనలు తీసుకొచ్చారు. కులం, మతం, ప్రాంతం పేరిట పూర్తిగా విభజన వాదమే అసలు నినాదంగా, విధానంగా మార్చుకొని రాజకీయాలు దశాబ్దాలుగా నడుస్తూ వస్తున్నాయి ఈ దేశంలో. విభజించు, పాలించు అనేది వాళ్ళు స్పష్టంగా వాళ్ళు అప్పుడు పెట్టిన దాన్ని ఇప్పుడు అమలు పరుస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఈ విభజించు, పాలించులో ఈవెన్ ముస్లిం పర్సనల్ లా బోర్డుకి ఏంటి ఇంట్రెస్ట్? వీళ్ళు ఎందుకు ఇది మాట్లాడుతున్నారు అని అంటే, బేసికల్లీ భారతదేశంలో ఆయన అన్నాడు, చూసారా, జాట్లు తమను తాము హిందువులుగా చెప్పుకోరు, లేకపోతే లింగాయత్ చెప్పుకోరు, SC, STలు చెప్పుకోరు, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు చెప్పుకోరు, ట్రైబల్స్, ఆదివాసీలు చెప్పుకోరు. ఓకే, వీళ్ళందరూ మైనారిటీలు, వీళ్ళందరూ ఎవరూ కూడా మేము హిందువులమని చెప్పుకోరు. పైపెచ్చు హిందువుల్లో 2 వర్గాలుగా చెప్పాడు ఈయన చెప్పిన నినాదం. 2 వర్గాలు ఉంటాయి హిందువుల్లో, ఒకటి కమ్యూనల్ హిందువులు, ఇంకొకటి సెక్యులర్ హిందువులు అని. ఈ సెక్యులర్ హిందువులు ఉంటారు చూసారా, వీళ్ళు అసలు ఈ మొత్తం ఇన్ని అవలక్షణాలకి కారణం వీళ్ళే, ఈ సెక్యులర్ హిందువులు. మనం సెక్యులరం కాదా? సెక్యులర్ హిందూ అనే పదం ఎందుకు పుట్టింది? అసలు హిందూ అనేవాడే సెక్యులర్, లిటరల్గా మాట్లాడితే. వై? బికాస్ హిందూ ధర్మం నిజంగా మాట్లాడితే ఈ భారతదేశంలోని హిందూ సనాతన ధర్మం ఉంది కాబట్టే బ్రిటిషర్లు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోగలిగారు,
వాడు ఆక్రమించుకోగలిగాడు లిటరల్గా మాడితే. మిగతా వాడు బయట అవుట్ సైడర్ వస్తే అవుట్ సైడర్ లాగానే ట్రీట్ చేస్తుంది ఏ సమాజమైనా. బట్ మనం అవుట్ సైడర్ లాగా చూడలే, అతిథి దేవోభవ అనుకొని వచ్చాం, అది వేరే విషయం. 2 పార్సీలు వచ్చారు, ఇస్లామిక్ దండయాత్రలు చేస్తే జొరాస్ట్రియన్ సంస్కృతికి చెందినటువంటి పార్సీలు అక్కడ ఇరాన్ నుంచి పొట్ట చేత పట్టుకొని భారతదేశానికి వస్తే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాం. ఇస్లామిక్ దురాక్రమణ వల్ల వచ్చినటువంటి పార్సీలకు ఆశ్రయం ఇచ్చింది ఈ నేల. అటు యూదులను ఊచకోతలు కోస్తుంటే యూదులు భారతదేశానికి వచ్చి స్థిరంగా హ్యాపీగా బతకగలిగారు. క్రిస్టియన్లను అక్కున చేర్చుకున్నాం. ఇదే మీరు చూస్తే, నేను మొన్న గోవాకి వెళ్ళాను. గోవా చూస్తే గోవాలో అసలు ఎంత బాధాకరంగా ఉంటుందంటే, గోవాని తలుచుకుంటూ ఉంటే అందరూ చాలా ఆనందంగా వెళ్తారు. నేను మాత్రం ఆనందంగా అక్కడ ఏం ఎంజాయ్ చేయలేకపోయా. లిటరల్ అక్కడ నాకు అసలు ఎక్కడ చూసినా కూడా నాకు అక్కడ గోవా ఇంక్విజిషన్ గుర్తొస్తుంది. ఇంకో సందర్భంలో దాని గురించి మనం మాట్లాడదాం. కానీ గోవా ఇంక్విజిషన్ గుర్తొస్తున్న కొద్దీ అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకర వాతావరణం కంటే అక్కడ జరిగినటువంటి మారణహోమమే గుర్తొస్తూ ఉంటుంది. ఏంటి? పోర్చుగీస్ పరిపాలనలో ఉండేది. వెస్టర్న్ కోస్ట్ అంతా కూడా పోర్చుగీస్ పరిపాలనలో ఉంది. అంటే గోవా, అటు ముంబై ప్రావిన్స్ కానీ, గోవా కానివ్వండి, కిందకు వెస్టర్న్ ఘాట్స్, ఈవెన్ కేరళలోని తీర ప్రాంతము, ఈ లక్షద్వీప్, ఇదంతా కూడా పోర్చుగీస్ వాళ్ళ అధీనంలో ఉండేది. నిజానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది అందరూ మాట్లాడతారు, కానీ ఈస్ట్ ఇండియా కంపెనీలు చాలా ఉన్నాయి. డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఉంది, పోర్చుగీస్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఉంది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. పోర్చుగీస్కి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలేమో ఇటు ముంబై ప్రావిన్స్ని బేస్ చేసుకొని ఈ వెస్ట్ కోస్ట్లో వాళ్ళందరూ ఉన్నారు. మన భారతదేశానికి సంబంధించిన వెస్టర్న్ బెల్ట్లో అంతా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళ వ్యాపారం అంతా అక్కడి నుంచి నడిపిస్తారు. ఈవెన్ వాస్కోడిగామా, పోర్చుగీస్ నుంచి వచ్చిన వాస్కోడిగామా కేరళకు వచ్చాడు, గోవాలో కోటలు నిర్మించుకున్నాడు, ఇవన్నీ చేశాడు. అందుకే బ్రిటిషర్లు ఈ వెస్ట్ సైడ్ లేరు. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు బ్రిటిషర్లు కోల్కతాకు వచ్చారు. బే ఆఫ్ బెంగాల్ నుంచి వెళ్ళి కోల్కతా కేంద్రంగా వాళ్ళు పరిపాలన మొదలుపెట్టారు. ఎందుకు అని అంటే పోర్చుగీస్కి ఇది వదిలేశారు కదా. సో పోర్చుగీస్ని ఇబ్బంది పెట్టకుండా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోల్కతా బేస్డ్గా వాళ్ళు అధికారం చెలాయించారు. సో అందుకే మీరు చూస్తే బ్రిటిష్ పరిపాలన అంతా కోల్కతా, కిందకి చెన్నై బే ఆఫ్ బెంగాల్కి ఉంటుంది. చెన్నై ఈ పార్ట్ అంతా బ్రిటిషర్స్ రూలింగ్ ఉంటుంది. మెల్లమెల్లిగా ఆక్యుపై చేసుకుంటూ వచ్చారు. సో అందుకే వాళ్ళు బాంబేని రాజధాని చేసుకోలే. అప్పటికే బాంబే నిజంగానే చాలా పలుకుబడి ఉంది. అప్పటికే బాంబేకి చాలా ట్రేడ్ ఇదంతా ఉంది. సరే, ఇప్పుడు వచ్చే టాపిక్లోకి వస్తే, ఈ పోర్చుగల్ వాళ్ళు వచ్చి గోవా ఇంక్విజిషన్ అంటారు. అంటే గోవా ఆ ఏరియా మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉండేది. అక్కడ ఏం చేశారంటే అందరూ క్రిస్టియన్ మతాన్ని ఆచరించాలని రూల్ తీసుకొచ్చారు. క్రిస్టియన్ మతం ఆచరించని వాళ్ళు ఉంటే ఊచకోతలు కోసారు. ఇంట్లో కూడా వాడు ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. చట్టం తీసుకొచ్చి ఇంక్విజిషన్ బహిరంగంగా ఉరిదీశారు. కొన్ని వందల వేల మందిని చంపేశారు. అందుకే గోవాలో ఒక బెల్ట్ అంతా కూడా, ఇప్పుడు మీరు వెళ్తే గోవా బీచ్ల దగ్గర మొత్తం క్రాస్లే ఉంటాయి, అన్ని సిలువలే ఉంటాయి, ఎక్కువ చర్చులు ఉంటాయి, అవి ఉంటాయి. నేను అక్కడ కొంతమందిని అడిగాను కూడా, గోవా మొత్తం క్రిస్టియన్ మెజారిటీ ఉంటుందా ఇక్కడ అంటే, లేదు సార్, ఇక్కడ 20% కూడా ఉండరు సార్ క్రిస్టియన్స్, మొత్తం హిందూ మెజారిటీ సార్. కాకపోతే ఎక్కడెక్కడైతే టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే మేజర్ ఫోర్ట్లు ఇవన్నీ ఉంటాయో, ఆ పోర్చుగీస్ ఎరాకి సంబంధించినవి ఉంటాయో, అక్కడంతా కూడా క్రిస్టియన్ డామినేషన్ ఉంటుంది. అంటే పాయింట్ నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని అంటే, సో ఈ ఇంక్విజిషన్స్, ఈ దాడులు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు సంవత్సరాల తరబడి. మనం భరిస్తూనే వచ్చాం. ఒకవైపు దాడులు చేస్తే భరించాం, నువ్వు కాదు అని చెప్తే భరించాం. నువ్వు కాదు అని అంటే అర్థం ఏంటి? ఇక్కడే పుట్టినటువంటి మనుషులం ఉన్నాము. సో ఎక్కడి నుంచో మీరందరూ ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారు, దండెత్తి సౌత్ ఇండియా నార్త్ ఇండియా డివైడ్ తీసుకొచ్చారు, దక్షిణాదిలో ఉన్న వాళ్ళ మీద దాడి చేశారన్నారు. ఒకవైపు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేది అదే ఆంగ్లేయులు క్రియేట్ చేసిన డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా వచ్చింది. ఒక సందర్భంలో అయితే ఒక ఏరియాలో దొంగలు, అంటే వాళ్ళు ఒక తెగ ఉంటుంది, తగ్గులు అనే ఒక తెగ. ఆ తగ్గులు బందిపోట్లుగా వ్యవహరించేవాళ్ళు అని చెప్తారు. బ్రిటిషర్లు వెళ్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేసి డబ్బులు తీసుకునేవాళ్ళు, వాళ్ళు దొంగలుగా బిహేవ్ చేసేవారండి. తగ్గులు అనే ఒక తెగ, మీరు తగ్ అని కొట్టండి ఇంగ్లీష్లో, దొంగ అని వస్తుంది. ఒక తెగ తగ్ అనే మాటనే ఇంగ్లీష్లోకి తీసుకున్నారు. అంటే ఆ తెగనే దొంగలుగా గుర్తించినటువంటి సంస్కృతి బ్రిటిష్ సంస్కృతి. ఆ పర్టికులర్ ఒక తెగ, ఆ తెగను దొంగ అనం కదా మనం. మామూలుగానే ఒక వ్యక్తి ఒక కులానికి సంబంధించిన వాడో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన వాడో ఒక చెడ్డ పని చేశాడు అనుకుందాం, ఏదైనా చేశాడు అనుకుందాం, వాడిని అంటే అక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు ఇంతే అని చేయలేం కదా. అలా చేశారు బ్రిటిషర్స్, చెప్పేది అది. సో అంటే అట్లా మనకు తెలియని అనేక అవలక్షణాలని మనలోకి చెప్పించి ఆదివాసి అంటారు. ఇప్పుడు వీడు అదే మాట్లాడాడు, మౌలానా సజ్జద్ నోమాని మాట్లాడింది అదే. ఆదివాసీలు అంటారు,
వీళ్ళు ఆదివాసీ అనేటువంటి అసలు నిజంగా వాళ్ళే మూలవాసులు, వాళ్ళే ఆరిజిన్ వాళ్ళే ఉండేవాళ్ళు. అసలు బయట నుంచి వచ్చేసి వీళ్ళందరూ ఏదో హిందుత్వ పేరు చెప్తున్నారు అని అంటాడు. అసలు బేసికల్లీ కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడన్నా ఆదివాసీ అననే అనకూడదు, అసలు వనవాసి. నిజానికి వనవాసి అంటే ఆ వనాల్లో సంచరించే వాళ్ళు అని అర్థం. మన దేశంలో ఉన్న పురాణ ఇతిహాసాల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా నగరాలు వనాలకు మోకరిల్లినటువంటి సంస్కృతి మనది. వనం నుంచి వచ్చినటువంటి విశ్వామిత్రుడికి దశరథుడు కాళ్ళు గడిగి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఓకే, ఈవెన్ మన మహాభారత కాలంలో కూడా మన గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా బేసికల్లీ ఇప్పుడు ఈవెన్ గాంధారి లేకపోతే పాండురాజు వీళ్ళందరూ ఒక టైం అయిపోయిన తర్వాత వాళ్ళ కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత వానప్రస్థం వెళతారు. మనిషి గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థము, తర్వాత సన్యాసాశ్రమము, ఇట్లా ఒక లెవెల్స్ ఉండేవి. ఇట్లా ఉన్నదాన్ని నిజానికి మనకు వనాలు చాలా గొప్పవి. మన అడవులు అంటే చాలా మనం ప్రకృతితో మమేకమైనటువంటి సౌందర్యమైనటువంటి ఒక ప్రాంతంగా మనం చూస్తాం దాన్ని. అట్లాంటి దాన్ని వీళ్ళు వేరే అని వెగలేసినోడు ఎవడు? ముస్లిం దురాక్రమణదారులు చేశారు, లేదంటే క్రిస్టియన్లు చేశారు. వచ్చినటువంటి బ్రిటిష్ వలసపాలకులు వీళ్ళని వెలేశారు, వీళ్ళు వేరన్నారు. అలాంటి వేరన్న వాళ్ళని మనకంట కడతారు, హిందువులు వేరన్నారు అంటాడు. ఇప్పుడు అదే ఇవాళ చేస్తున్నది ఇక్కడ. సరే, ఇదంతా మాట్లాడితే ఫస్ట్ ఇదంతా ఏంటంటే ఒక కుట్రలో భాగము. డివైడ్ అండ్ రూల్ అని ఒక పాలసీని ప్రతి ఒక్కళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. సో దానికి ఒక వర్షన్ ఈ పర్టికులర్ ముస్లిం పర్సనల్ లా బోర్డుకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చేసినటువంటి వ్యాఖ్య, ఈ మౌలానా చేసినటువంటి వ్యాఖ్య. సరే, నేను నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. నిజంగానే ముస్లిమ్స్కి సంబంధించి వాళ్ళు మైనారిటీలు అన్నారు కదా, ఇప్పుడు బేసికల్లీ హిందువులు మైనారిటీలు అన్నారు కదా. మరి హిందువులు మైనారిటీలు అంటే మరి మైనారిటీ స్టేటస్ హిందువులకు ఇచ్చేయండి మౌలానా గారు, మైనారిటీ స్టేటస్ ఇచ్చేసేయండి. నెంబర్ 1. లేదు, మరి మీరు ఎక్కడెక్కడ వాళ్ళు మెజారిటీగా ఉన్నారు, ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్న స్టేట్స్ నేను చెప్తాను. లక్షద్వీప్ 96.6% మంది ముస్లిమ్స్ ఉంటారు. 65,000 జనాభా ఉంటే 62,800 మంది ముస్లిమ్సే. ఓకే, సో ఇక్కడ ఇక జమ్మూ కాశ్మీర్ 68.3% ముస్లిం పాపులేషన్ ఉంది. 1.39 crores జనాభా ఉంటే 95 లక్షల జనాభా ముస్లిమ్స్. ఇక ఇట్లా లెక్కేస్తే మొత్తం ఓవరాల్గా భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ముస్లిం జనాభా చూస్తే భారతదేశంలో 22 నుంచి 23 కోట్ల పైచీలకు ముస్లిమ్స్ ఉంటారని ఒక అంచనా. 22 నుంచి 23 కోట్లు నెంబర్ గుర్తుంచుకోండి. 22 నుంచి 23 కోట్లు అంటే మొత్తం గల్ఫ్ దేశాల అందరి జనాభా కలిస్తే కూడా ఇంత ఉండదు. మొత్తం గల్ఫ్ దేశాల మొత్తం జనాభా, గల్ఫ్ దేశాలు ఏవేవి ఉన్నాయి, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్ అన్ని దేశాలు కలిస్తే జనాభా 6.2 కోట్లు. అంటే 3 రెట్ల జనాభా ఒక భారతదేశంలోనే ముస్లిమ్స్ ఉన్నారు, కానీ మైనారిటీ, వీళ్ళు మైనారిటీ. 6.5 కోట్ల జనాభా కూడా లేని గల్ఫ్ దేశాల మొత్తం జనాభా ఒకవైపు ఉంటే మొత్తం గల్ఫ్ దేశాలు అన్నీ కలిస్తే 6.5 కోట్లు ఉంటారు. మన భారతదేశంలో 22 కోట్ల జనాభా ఉన్నారు ముస్లిమ్స్, కానీ మన దగ్గర మైనారిటీలు. ఓకే, అవేమో పూర్తి సంపన్నమైన దేశాలు, మళ్ళీ అక్కడికి పోనిస్తారా వీళ్ళని? నిజంగానే అక్కడ వీళ్ళకి ఏమైనా ఇప్పుడు భారతదేశంలో పుట్టినందుకు వాళ్ళు అక్కడ పౌరసత్వం ఇస్తారనుకుంటున్నారా? పౌరసత్వం లేదు. ముస్లిం అయినా ఎవరైనా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని యుఏఈ తరిమేసింది, ముస్లిమ్స్ అని చూడలే. ఓకే, అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్గా మనకు ఒక బ్యారియర్ ఉంది. మన దగ్గర ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అంటాం మనం. హిందువులు మైనారిటీలు అనండి పోని అనరు. మైనారిటీ అంటే ఒక ముద్ద. ఏం మైనారిటీ? మైనారిటీలు ఎవరెవరు ఉన్నారు? ఒక ముస్లిమ్సే ఉన్నారా మైనారిటీలు అంటే? చాలామంది ఇప్పుడు గొడవ ఏంటంటే మైనారిటీ శాఖ అనగానే మన సైకలాజికల్గా అందరికీ 99% జనాలకు అందరికీ మైనారిటీ శాఖ అనగానే అది ముస్లింల కోసం ఏర్పడ్డ శాఖ అనే భావనే వస్తుంది. మీరు చూడండి, ఎనీబడి ఎవరిని అడిగినా కానీ మైనారిటీలు అంటే ఒక ముస్లిమ్స్ మాత్రమే కాదు. అందుకోసమే మైనారిటీలో చాలామంది ఈవెన్ మైనారిటీ శాఖలో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఒక ముస్లిమ్స్ మాత్రమే కాదు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. వీళ్ళు ఎవ్వరు లెక్కలకు రారు. మైనారిటీ అనగానే ముస్లిమ్స్. పోనీ మరి ముస్లిమ్స్లో అందరూ సమానంగా ఉన్నారా? జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ముస్లిమ్స్లో షియాలు, సున్నీలు, అహ్మదియాలు, మెహదవియాలు, బకర్వాలాలు, ఓకే, ఇంకా చాలా ఉన్నాయి తెగలిల్లా. ఇందులో మళ్ళీ ఉపతెగలు ఉన్నాయి. ఓకే, బోరా కమ్యూనిటీ ఉంది, బోలెడన్ని ఉన్నాయి. ఇంకా ఇట్లా ఇవన్నీ మళ్ళీ మాట్లాడం మనం. ఏ తెగకు చెందినవాడైనా ముస్లిం. దట్ సగటు హిందూ సైకాలజీనే ఇవాళ మౌలానా చెప్తున్నాడు. సగటు హిందూ సైకాలజీ ఏంటి? మైనారిటీ అనగానే ముస్లిం అనుకుంటాడు, ముస్లిం అనగానే ఒక ముస్లిం అందరూ ఒకటే అనుకుంటాడు. నో, ఇట్స్ నాట్. మీరు వెళ్ళి చూడండి, మన ఓల్డ్ సిటీలోనే చాలా విభేదాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీ హిందువులకు రాలే, అదో ప్రాబ్లం.
వాళ్ళకు వాళ్ళు డివైడ్ అవుతారు, హిందువులు వాళ్ళకు వాళ్ళు డివైడ్ అవుతారు, ఎదుటి వాళ్ళని ఒకటే అనే కోణంలో చూస్తారు. బ్రిటిష్ మనకి ఎందుకే చెప్తున్నాను కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ అనగానే ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిషర్లు అని మన దృక్పథం ఉంటుంది మనకు. ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు, పోర్చుగీస్ వాళ్ళు దండయాత్రలు చేశారు, ఈవెన్ బ్రిటిషర్స్ వచ్చి దండయాత్రలు చేశారు, యూరోపియన్ దేశాల నుంచి ఇంతమంది వచ్చారు మన మీదకి. క్రిస్టియన్స్ అనగానే మరి అక్కడ వీడి విభేదాలు లేవా? అక్కడ రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, రకరకాల తెగలు ఉన్నాయి, మనం అప్పుడు చూడం. సగటు హిందూ సైకాలజీ, మన మైండ్ సెట్ ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళని ఐకమత్యంతో ఉన్నట్టుగా చూస్తాం, మనం యూనిఫైడ్గా మనం చూస్తాం. ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా మనం యూనిఫైడ్గా చూడరు, ఎవ్వరు చూడరు. యూనిఫైడ్ దృక్పథంతో హిందువుల్ని ఎప్పుడూ చూడరు. ఎందుకు చూడరు? అదే కుట్ర. వాళ్ళు చూడడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులే చూసుకోవట్లేదు అని అదే అంటున్నాను, మనమే చూసుకోం ఫస్ట్. చూసుకోవట్లేదు. బికాస్ నువ్వెవరు అనగానే ఫస్ట్ ఎవరికైనా కానీ మీరెవరు అనగానే నన్ను కులం అడిగాడు కదా, నేను కులం చెప్పాలనుకుంటాడు. నేను హిందువుని అని చెప్పే మనిషి చూపించాడు నాకు. మనం చెప్పనప్పుడు మౌలానా లాంటి ఇలాగే వాగుతాడు. దట్స్ ఇట్. హిందూ సమాజంలో ఉన్నటువంటి లోపాన్ని ఈ రోజున మౌలానా ఎత్తి చూపించినట్టుగానే కనబడింది. ఇప్పుడు మనకు గొడవ ఏంటంటే అండి, మన బిజినెస్ యాటిట్యూడ్. కొంత తెలిసిన సమాచారమే చెప్తున్నాను నేను. కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ ఉంది కదా, ఒకానొక దశలో లింగాయత్లు మాకు హిందువులం కాదు, మాకు సపరేట్ మతంగా మమ్మల్ని మైనారిటీలుగా గుర్తించండి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు అడుగుతారు? కొంతమంది సెక్ట్ సంబంధించిన వాళ్ళు అడుగుతారు. ఎందుకు అడిగారు అనుకుంటున్నారు? దానికి ఒక కారణం చెప్పారు. దానికి ఒక వ్యక్తి చెప్పిన కారణం, అది నిజమో అబద్ధం నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియదు, నేను ముందే చెప్తున్నాను నేను. బట్ నాకు ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఏం చెప్పాడు అని అంటే, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ కర్ణాటకలో ఈ పర్టికులర్ కమ్యూనిటీస్ దగ్గర ఉంటాయి. సో అంటే బేసికల్గా వాళ్ళది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళని మైనారిటీగా గుర్తిస్తే మైనారిటీ విద్యాసంస్థగా దాన్ని గుర్తించడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. వీళ్ళు బేసికల్లీ ఈ కమ్యూనిటీ మైనారిటీ అయిందనుకోండి, అంటే ఈ కమ్యూనిటీ హిందువులకు సంబంధం లేదు, ఒక మైనారిటీ కమ్యూనిటీ లాంటిదే అని గుర్తించామనుకోండి, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మైనారిటీ విద్యా సంస్థలు అవుతాయి కదా. మైనారిటీ విద్యా సంస్థలకు ఉండే అడ్వాంటేజెస్ వేరే ఉన్నాయి. సో వాటి కోసమని పర్టికులర్లీ కొంతమంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపించే వాళ్ళు మేము ఈ హిందువులం కాదు అనే నెరేటివ్ని బిల్డ్ చేశారు. దీంట్లో వ్యాపార అవసరాలు ఉంటాయి. సో ఇట్లా అంటే మనకు తెలియకుండానే మనల్ని పుష్ చేసే వాతావరణం ఉంటుంది. ఆ పుష్ చేసే వాతావరణమే ఇప్పుడు చాలా డేంజరస్ అయినది. అక్కడే సమస్య. జాట్ల గురించి మాట్లాడారు. జాట్లు తమిళియన్స్ కూడా వాళ్ళని హిందువులుగా చూసుకోరు. అసలు తమిళ ప్రజలే చూసుకోరట హిందూ ప్రజలుగా. అసలు బేసిక్గా మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. వాళ్ళు పొద్దున్నేస్తే అడ్డం బొట్లు పెట్టుకొని మంచి విపరీతంగా గుళ్ళకు వెళ్తూ ఉంటారు. అంటే ఏంటంటే మౌలానా ఉద్దేశం ఏంటి అని అంటే, వాడు చాలా చక్కగా చెప్పాడు. నిజంగా అది ఒక రకంగా చెప్పాలంటే ఇది వేకప్ కాల్ ఫర్ హిందూస్. ఇట్లాంటి వ్యాఖ్యలు అందుకే మనం డిస్కస్ కూడా చేస్తున్నాం. ఎందుకు అంటే దిస్ ఈజ్ అ వేకప్ కాల్. ఏంటి మీరు చూడండి, తమిళనాడు ప్రజలు హిందువులమని చెప్పరు అని అంటే మౌలానా ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, పొలిటికల్ క్లాస్గా మీరు బిహేవ్ చేయనంత వరకు మీరు హిందువు కాదు. మీరు పొలిటికల్ క్లాస్గా బిహేవ్ చేయాలి. మీరు పొలిటికల్ నిర్ణయాలు ఆ దిశగా తీసుకోవట్లేదు. రాజకీయంగా మీరు ఆలోచిస్తేనే మీరు హిందూ. మీరు రాజకీయంగా ఆలోచించకపోతే మీరు హిందూ కాదు. ఎందుకు మాట్లాడుతున్నాను? ముస్లిమ్స్ ఎప్పుడు కూడా రాజకీయంగానే ఆలోచిస్తారు. అది నేను చెప్తున్నాను. మత రాజకీయాలు అనే మాట ఫార్స్, అబద్ధం. అది ఫాల్స్ థియరీ. అది మత రాజకీయం అని ఎవడని అన్నాడంటే, బేసికల్లీ అన్ని మతాలు రాజకీయ దృక్పథంలోనే ఆలోచిస్తాయి. ఇది చాలా గట్టిగా మనం చెప్పాల్సిన విషయం. వై? బికాస్ క్రిస్టియానిటీ, సువార్త, గాస్పెల్ అనేది మేజర్గా వాళ్ళ గాస్పెల్ పుట్టింది కూడా, సువార్త పుట్టింది కూడా మొదటి నుంచి కాన్స్టంటైన్ దగ్గర నుంచి కూడా రోమన్ ఎంపరర్ పుట్టించినటువంటి ఆ సువార్త చెప్పాలి, క్రిస్టియన్స్గా మార్చడం, ఎవాంజలిజము, ఇవన్నీ కూడా వాళ్ళ రాజ్య విస్తరణలో భాగం. రాజ్యం విస్తరించాలి అని అంటే మతం విస్తరించాలి. రాజ్యము మతము కలిసి విస్తరించడం అనేది రోమన్ చక్రవర్తులు డిసైడ్ చేసినటువంటి ఒక ప్రాసెస్. ఓకే, ఆ ప్రాసెస్. అందుకే జొమో కెన్యాటా అని, కెన్యా జాతి పిత జొమో కెన్యాటా అని అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన డైరెక్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మొదట్లో మా దగ్గర భూములు ఉండేవి, మీ దగ్గర బైబిల్ ఉండేది. మీరు ఆ బైబిల్ మా చేతిలో పెట్టారు, మా భూములు లాక్కున్నారు అంటాడు ఆయన. అర్థమైందా మీకు? అంటే రాజ్యాన్ని ఎలా విస్తరించాలి అనడానికి జొమో కెన్యాటా మాట ఇది. కెన్యా దేశ జాతి పిత వ్యాఖ్య ఇది. సో అంటే ఆ రోజు నుంచి మనం చెప్తున్నాం. అందుకే రాజ్య విస్తరణ కోసం గాస్పెల్ పనిచేసింది. తర్వాత సెక్యులరిజం అనే మాటను పుట్టించారు. ఆ సెక్యులరిజం అంటే రాజ్యం వేరు మతం వేరు అనే ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. ఇదంతా వేరు. కానీ బట్ ద ఆరిజిన్స్లోకి వెళ్తే ఇదే.
ఈవెన్ ఇస్లాం పరంగా చూసినా కూడా ఇవాళ ఎర్డగాన్కి సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్కి మధ్య గొడవ ఏంటి? ఖలీఫ్ ఎవరు అని. మత రాజ్యం, ఈ మతానికి మొత్తానికే అధిపతి ఎవరు రాజు, ఆ ఖలీఫ్ ఎవరు అనే దాని మీదనే గొడవ. ఖలీఫ్ అనే మాట ఏంటి? ఆ మతాన్ని ఒక పెద్ద రాజ్యంగా చూస్తే అన్ని మతాలకు ముఖ్యంగా ఈ ఇస్లామిక్ రాజ్యానికి అధిపతి ఎవరు అని. సౌదీ ఎందుకంటుంది? సౌదీ ఏం క్లెయిమ్ చేస్తుంది అంటే మా దగ్గరే అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఇక్కడ మా దగ్గర మక్కా మదీనాలు ఉన్నాయి, మహమ్మద్ ప్రాఫెట్ మా దగ్గర పుట్టారు, మాది కదా అసలు సౌదీ కదా లెక్క అని అంటారు. లేదు టర్కీ ఏమంటుందంటే ఆ ఇస్తాంబుల్ మా దగ్గర ఉంది, కాన్స్టంటినోపిల్ అనేవాళ్ళు ఇంతకుముందు, ఇది మా దగ్గర ఉంది కాబట్టి ఇది మాది, మేమే ఖలీఫ్లము అని చెప్పేసి ఆయన అంటాడు. సో అంటే మతానికి దీనికి సంబంధం లేదు, కలిసే ఉన్నాయి అంటున్నాను. మతం రాజ్యం రెండు ఒకటే, పొలిటికల్ క్లాస్గానే దాన్ని చూస్తూ వచ్చారు. ఇంక్లూడింగ్ ఈవెన్ టెర్రరిజం కూడా చూడండి, ఇస్లామిక్ స్టేట్ అంటాడు వాడు. స్టేట్ అంటే అర్థం ఏంటి? ఇస్లామిక్ రాజ్యం కోసమే మా ప్రయత్నము అంటాడు. టెర్రరిస్టులు కూడా. మత రాజకీయం ఏంటి ఇక్కడ? బీజేపీ మాట్లాడగానే మత రాజకీయం ఎట్లా వస్తుంది? మిగతా వాళ్ళకి మత రాజకీయం ఉండదా? మతము రాజకీయము వేరు వేరు కాదు. అక్కడ భారతీయ సనాతన ధర్మంలో డెఫినెట్గా ఒక డిస్టింగ్విష్ చేసి పెట్టాం, మనం డిఫరెన్షియేట్ చేసి పెట్టాం. వై? బికాస్ ఎట్లా అంటే మన దగ్గర ధర్మం ఉండేది, రాజు ఎలా ఉన్నా ధర్మబద్ధంగా నడవాలనేది మన లెక్క. అందుకే రాజదండం పెట్టుకున్నాం మనం, సెంగోల్ రాజదండం మన పార్లమెంట్లో పెట్టాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్. మన దగ్గర ఈవెన్ రాజులు కూడా ధర్మబద్ధంగా నడిచేవాళ్ళు. రాజు ఎలా నడవాలి అనే దానికి ధర్మం చెప్పేది, కానీ రాజు మతాన్ని విస్తరించడం కోసం రాజు పనిచేయలే ఎప్పుడు. కానీ మతాన్ని విస్తరించడం కోసమే ఆయా మతాలు పనిచేసినాయి ఇక్కడ మతాన్ని విస్తరించడం కోసం రాజు పనిచేయలే. రాజు మతంలో ఉండేటువంటి వాల్యూస్ని ఇంబైబ్ చేసుకొని రాజ్యాన్ని నడిపించాడు. ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఏది లాజికల్ ఆర్గ్యుమెంట్? సో ఇవేవి మాట్లాడకుండా ఇప్పుడు ఇట్లాంటి మౌలానా లాంటి వాళ్ళు మాట్లాడడం అంతే, వాడు కరెక్టే మాట్లాడాడు. మీరు పొలిటికల్గా ఆలోచించినంత వరకు మీరు హిందువు కాదు, అది ఆయన చెప్తున్నది. ఎందుకంటే బికాస్ పొలిటికల్గా మీరు ఆలోచిస్తేనే మీరు హిందూ అంటున్నాడు ఆయన చెప్తున్నదే అది. పొలిటికల్గా మీరు ఆలోచించట్లేదు, మీరందరూ విడిపోయి ఉన్నారు. తమిళనాడు వాళ్ళు హిందూ అని అనుకోవట్లేదు, అంటే బీజేపీ కోటేసేవాడు లేదంటే ఆర్ఎస్ఎస్ కోటేసేవాడే హిందూ అనేది మౌలానా ఉద్దేశం. అంటే రాజ్యాధికారం విషయంలో మీరు ఆలోచించినప్పుడు మీరు అలాగే ఉంటుంది. బికాస్ అందుకే ముస్లిమ్స్ గంపగుత్తగా ఓటేస్తారు. నువ్వు ఎన్ని చేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, గంపగుత్తగా ఓటింగ్ జరుగుతుంది. ఎవరికి ఓటేయాలనేది మదర్సాలలో మసీదులలో డిసైడ్ చేస్తారు. ఎవరికి ఓటేయాలి అనేది మసీదులలో డిసైడ్ చేస్తారు. దానికి అనుగుణంగానే వాళ్ళు చాలామంది ముస్లిమ్స్ నాతో చాలామంది మాట్లాడే చెప్తారు, ఎవరికి ఓటేస్తున్నారంటే నేనైతే పలానా వాడికి వేద్దాం అనుకుంటున్నా, కానీ చూడాలి మరి మౌలీ సాబ్ ఏమంటాడో అని. సో అంతే, అది దట్స్ వాట్ హ్యాపెనింగ్. సో అందుకే నేను ఓవరాల్గా చూస్తే ఈ మౌలానా గురించి మనం మాట్లాడాం, కానీ మౌలానా ఒక వాయిస్ ఇచ్చాడు. మౌలానా లాంటి వాళ్ళు చాలామంది మన దగ్గర చాలామంది వాయిస్లు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది దళిత ఉద్యమాల పేరిట కావచ్చు, ఒకడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడంలో కావచ్చు, ఒకడు కులాల పేరిట కుంపట్లు రగిల్చడంలో కావచ్చు, ఒకడు సెక్యులర్ భావనల పేరిట మేధావిగా చలామణి అవుతూ మాట్లాడడంలో కావచ్చు, రకరకాల మంది చేస్తున్న పనిని మౌలానా వ్యాఖ్యల రూపంలో మాట్లాడాడు. దట్స్ వాట్ మై అబ్జర్వేషన్ ఇస్. ఇక్కడ ఉన్నటువంటి ఆ యూనిటీ ఇక్కడ మన హిందువుల్లో లేదు. మనకి పీఠాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ పొలిటికల్స్ రాజకీయాలకు వచ్చేసరికి ఎవరికి వారే సెపరేట్. మనం రాజకీయాలకు వచ్చి ఏమంటామనంటే ఆ మతాన్ని రాజకీయాన్ని ఎందుకు కలుపుతున్నాం అంటాం మనం బేసికల్లీ. అంటే ఏంటో నాకు అర్థం కాదు, ఇది మతాన్ని రాజకీయాన్ని కలపడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ధర్మబద్ధంగా రాజు పరిపాలించాలా వద్దా అనేది మత రాజకీయమా? ధర్మబద్ధంగా ఉండాలా వద్దా? మేము రాజకీయం, కులాలు కావాలి, మాకు కుల సంఘాలు కావాలి కదా. పొద్దున్న లేస్తే త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు, త్రికాల సంధ్యావందనం చేసే ఒక ఆచార్యులు కొంతమంది క్రిస్టియన్ పాస్టర్ల పక్కన నిలబడి మాకు మతానికి ఏం సంబంధం లేదు, మేము బాగానే ఉంటాం, మేమందరం కలిసి ఉంటామని అంటే ఏం చెప్పాలి? ఒకడెవడో నిన్న కూడా వాడు మాట్లాడుతున్నాడు అక్కడెక్కడో వాడు. అసలు నాకు అర్థం కాదు, సాయిబాబాను పూజించడం కోసం వాడు చేస్తున్న వ్యాఖ్యలు మనం చూస్తున్నాంగా. ఏం అధికారం ఉంది వాడికి? ఏ శాస్త్రం తెలుసు వాడికి? ఏ శాస్త్రము తెలియని వాడు ఇలాంటి పిచ్చివాగుళ్ళు వాగుతూ ఉంటే జనాలు ఇలాగే తయారవుతారు. మీకు గుర్తుంటే ఒకసారి తెలుగు ఛానల్లోనే ఏదో డిబేట్లో ఒకడు అన్నాడు, అది చాలా వైరల్ అయింది ఆ క్లిప్ కూడా. తెలుగు ఛానల్లో అన్నాడు, మీ ఇంట్లో భగవద్గీత ఉందా అని అడిగాడు. ఎదుటి హిందూ సంఘానికి సంబంధించిన వ్యక్తి, ఇంట్లో భగవద్గీత ఉందా, రోజు పొద్దున్నే భగవద్గీత చదువుతావా? నేను నా ఖురాన్ చదువుతాను అన్నాడు. మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో కామ్ అయిపోయిన పరిస్థితి. ఇవాళ మనం మాట్లాడుతున్నది అదే. మన దేశంలో మన దగ్గర ఉన్న హిందువులు అంటే అఫ్కోర్స్ నేను ఇలాగే ఉండాలని నేనేం చెప్పట్లేదు, వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో అలా బిహేవ్ చేయలేదు కాబట్టే మనం ఇప్పటిదాకా ఉన్నాం.
ఎలా బిహేవ్ చేయాలంటే ఒకే బుక్లోనో ఒకే పద్ధతిలోనో మొత్తం దేవుడు ఉన్నాడని పెట్టుకుని ఉంటే ఈ పాటికి హిందూ ధర్మాన్ని ఎప్పుడో నాశనం చేసేవాళ్ళు. సో అది డీకోడ్ చేయలేకపోయారు కాబట్టి మన దగ్గర ఎన్నో విభిన్నమైనటువంటి సంస్కృతులు, భిన్నమైనటువంటి భాషలు, రకరకాల అంశాలు ఇందులో ఉండడం వల్ల, రిచువల్స్లో ఉండడం వల్ల మేము బతికి పట్టగట్టాం కానీ. బట్ ఓకే, బట్ పాయింట్ ఏంటంటే థింక్ లైక్ ఎ హిందూ, బీ లైక్ ఎ హిందూ, బీ ఎ హిందూ అండ్ ప్రాక్టీస్ హిందూయిజం. నీ రిచువల్స్ను నువ్వు ప్రాక్టీస్ చేయడంలోనే మన హిందూ ధర్మం అనేది ఆధారపడి ఉంటుంది. మానసికంగా, భౌతికంగా, ఈవెన్ నడవడిలో కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, హిందువులన్న భావన కలిగి ఉన్నంతసేపు మనల్ని ఎవరు విడదీయలేరు. ఎప్పుడైతే ఆ భావన పోతుందో ఈ విడదీత ధోరణులు నడుస్తూనే ఉంటాయి, విభజిస్తారు, పాలిస్తారు. ఈ సందర్భంగా ఒకటే మనం అత్యాశ అవుతుంది కానీ లెట్స్ బీ యునైటెడ్ అనేది మాత్రమే మనం చెప్పగలగాలి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. థ్యాంక్ యూ. మరి ఈ మౌలానా సజ్జాద్ నొమానీ వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాలు ఏంటి? అతను ఎందుకు అలా మాట్లాడాడు? హిందూ సమాజాన్ని విడగొట్టడానికైనా మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలని, టాపిక్స్ని మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు తప్పకుండా కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.